నెక్స్ట్ మిగతా వార్తల్లో ఉస్మానియా యూనివర్సిటీ పైన సీఎం ఫోకస్. సమస్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. వెంటనే వర్సిటీ హాస్టళ్లు తనిఖీ చేసిన ఆఫీసర్లు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని స్టూడెంట్లకు సూచన. హాస్టళ్లలో సిబ్బందితో సమావేశాలు, ఇవాళ రిపోర్ట్ అందజేసే యోచన. మొత్తం అన్ని హాస్టళ్లు కూలగొట్టాలి, కొత్తగా కట్టాలి. ఆప్షనే లేదా, ఎందుకంటే అంత దారుణమైన హాస్టళ్ళు. మేమే దాదాపు ఒక 2 నుంచి 3 సార్లు లాస్ట్ 5 ఇయర్స్లో రిపోర్ట్ చేసినాం. మొత్తం హాస్టల్ తిరుగుతూ అక్కడున్న పరిస్థితిని చూపించినాం. కురుస్తున్నాయి, కూలిపోయినాయి, పెచ్చులుడు కింద పడుతున్నాయి. ఇక అసలు లోపలికి పోయి చూస్తే అవసరమైతే ముఖ్యమంత్రి డైరెక్ట్గా పోయి విజిట్ చేసినా తప్పేం లేదు. ఎందుకంటే వాస్తవ పరిస్థితి మీకు అర్థమవుతుంది. స్టిల్ ఇంకా పురుగులన్నం పెడుతున్నారని నిన్న మొన్న అమ్మాయిలు విద్యార్థినులంతా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ధర్నా చేశారు. సో వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచాలి. నేను ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 10 రోజుల తర్వాతనే ప్రొఫెసర్ కాసిం గారితో ఇంటర్వ్యూ చేసిన. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు 3 సంవత్సరాలు ప్రతి బడ్జెట్లో ఒక 1000 కోట్లు కేటాయించండి, వరుసగా 3 సంవత్సరాలు 3000 కోట్లు ఇవ్వండి, అద్భుతాలు చేస్తాం మేమని చెప్తున్నారు. మొత్తం ఉస్మానియా పరిధిలో ఉన్న కాలేజెస్ అన్నింటికి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే అసలు అక్కడ ప్రొఫెసర్లే లేరు. మిగతా యూనివర్సిటీల పరిస్థితి అంతే ఉంది. కాకతీయ, ఉస్మానియాతో పాటు కాకతీయ, మహాత్మా గాంధీ, శాతవాహన, ఈ 10 ప్రభుత్వ యూనివర్సిటీలు చాలా దారుణంగా ఉన్నాయి. సో కేసీఆర్ నిర్వీర్యం చేసి మీరు వాటిని కనీసం పైకి తెచ్చే ప్రయత్నం చేయండి. విద్యార్థులని పరిశోధన విద్య వైపు వెళ్ళి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపండి. మొత్తం అణగారిన వర్గాల పిల్లలు మాత్రమే ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. మిగతా వాళ్ళంతా పైసలు ఉన్నోళ్ళు పల్లా రాజేశ్వరుడో, మల్లారెడ్డో, ఇంకోడో లేకపోతే ఇంకో దేశమో రాష్ట్రమో పోయి చదువుకుంటారు. వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఈ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళంతా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు కూడా పేదలే ఇక్కడికి వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పైన సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. వర్సిటీలో సమస్యలపైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఓయూ ఆఫీసర్లు వెంటనే హాస్టళ్లకు వెళ్లారు. తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలతో నివేదికను తయారు చేసి శనివారం రిపోర్ట్ను అందజేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రోజు ఆందోళనలు. గత ప్రభుత్వం వర్సిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఓయూలో అనేక సమస్యలు నెలకొన్నాయి. హాస్టళ్లు సరిగ్గా లేకపోవడం, సమయానికి మెస్సు బిల్లులు రాకపోవడం, స్కాలర్షిప్లు విడుదల కాకపోవడం వంటి అంశాలపైన విద్యార్థులు ఎన్నో రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు లేడీస్ హాస్టళ్లలోకి అగంతకులు ప్రవేశించడం, తమకు సరిపడా ఫుడ్ పెట్టడం లేదని, భోజనంలో క్వాలిటీ లేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు నిరసన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్ననే చేశారు, నిన్నగాక మొన్న. సో ఇది మీరేదో చేయడం కాదు, మీకు ఇది బాధ్యత. ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడితే మీరు ఇంకొకసారి అవకాశం ఇవ్వడానికి కూడా ప్రజలు రెడీ అవుతారు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మేము ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టార్గెట్గా పెట్టుకొని పని చేయాలి అని అంటే ఫస్ట్ ఈ 2 రంగాల మీద దృష్టి పెట్టాలి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్.